ధన్యవాదాలు సార్. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారిని మాట్లాడవలసిందిగా ఇప్పుడు కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అందరూ చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే ఓ మహాముని, గొప్పవాడు, తెలుగువాడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం, గుర్తించి ఇవ్వడం మనకు చాలా ఆనందంగా ఉంది. విశ్వనాథ్ గారికి నాకు చాలా దగ్గర సంబంధం. రోజు మేము పొద్దున్నే షటిల్ ఆడేవాళ్ళు. మా ఇంటి ముందు ఒక కోర్టు ఉంటే ఆ కోర్టుకు వచ్చేవారు ఆయన. ఎప్పుడు కనిపించినా సరే ఏదైనా నా బ్యాట్ అని అడిగితే తెచ్చానంటే మరి నాకో అని ఎప్పుడు మేము బ్యాట్ మిత్రులం. ఇక ఆయన గురించి చెప్పాలంటే నేను మొన్న మాట్లాడినప్పుడు ఆయన కొంచెం ఆలస్యం అయిందేమో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం అని అంటే ఆయన అన్నారు, ఫోన్లేవయ్యా పంచం మీద ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అవార్డులు ప్రకటిస్తున్నారు, కనీసం నేను నడుస్తున్నప్పుడు అని ఇచ్చారు, చాలా సంతోషం అన్నారు ఆయన. ఎందుకంటే ఎవరో లేనివాడికి అవార్డు ఇస్తే మనం సంతోషిస్తాం, ఉన్నవాడికి అవార్డు ఇస్తే వాళ్ళతో పాటు మనం కూడా సంతోషిస్తాం, వాళ్ళు సంతోషిస్తారు. అదే ఈరోజు జరిగింది. చాలా సంతోషం నాకు. కానీ విశ్వనాథ్ గారు మన తెలుగు దర్శకుడు కావడం నాకెంతో గర్వకారణం. అందరికీ ఎంతో గర్వకారణం. ఎందుకంటే శంకరాభరణం దాని గురించి అందరూ చెప్తారు, కానీ నేను చెప్పేది ఏంటంటే అప్పుడు ఆ 80 అప్పుడులో నేను రాత్రి పగలు అంటే పొద్దున్న 7 గంటలకు వెళ్తే రాత్రి 11 గంటలకు వచ్చేవాడిని షూటింగులు. అప్పుడు వచ్చినప్పుడు ఈ శంకరాభరణం పాటలు పెట్టుకుంటే నిద్రలో ఆటోమేటిక్గా నిద్ర వచ్చేసేది. అలసంతా మర్చిపోయి మళ్ళీ పొద్దున్న 7 గంటలకి వెళ్ళి సినిమాకి షూటింగ్ అటెండ్ అయ్యేవాడిని. అంత గొప్ప మహానుభావుడైన సప్తఋషులు అంటారు. ఒక మహాఋషి ఒక్కొక్క దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు గొప్పవాళ్ళై మనందరికీ గొప్పతనాన్ని ఆపాదించారు, మనకి చెప్పారు వారు. అలాగా మా కాశీ విశ్వనాథ్ గారు ఈ దర్శకుల్లో మహాఋషి, మహాముని. ఆయన్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ప్రత్యక్షంగా ఏకలవ్యుల చాలామంది ఆయన శిష్యులు ఉన్నారు. అంతేకాదు ఆయన అభిమానులు కోట్లు. అందులో నేను ఒకడిని. నేను ఆయన్ని భగవంతుడి ద్వారా ఆశీర్వదిస్తున్నాను. అంటే చిన్నవాడిని కనుక నేను ఆశీర్వదించకూడదు, కానీ సరస్వతి ఎక్కడున్నా సరే తల వంచి నమస్కరించమని మా ఫాదర్ చెప్పేవారు. లక్ష్మి గురించి తావత్రయపడవద్దు, సరస్వతి ఎక్కడుంటే అక్కడ నమస్కరించమన్నారు. అంచేత నేను ఆయనకి తల వంచి నమస్కరిస్తున్నాను. ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, సంతోషంతో ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్.